ఇలా దురదృష్టవశాత్తు ఇవాళ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి పేపర్లో కొత్త పలుకు పేరిట వచ్చిన వ్యాసం చాలా చాలా బాధాకరం. నాలాంటి నిజమైన కాంగ్రెస్ వాదులకి గాయపరిచే విధంగా ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది ఒక కుట్రపూరితమైనటువంటి వ్యాసం. ఇంత అనుభవం ఉన్న మీరు రాహుల్ గాంధీ గారి యొక్క తీరుని అర్థం చేసుకోకపోవడం చాలా బాధాకరం. రాజకీయ పదవులు తీసుకుంటేనే రాజకీయ నాయకులు అవుతారని మీరు అనుకుంటున్నారేమో. అన్నీ త్యజించి 2004లో కానీ 2009లో అన్నీ ఆయన చేతిలో ఉండి కూడా అన్ని పదవుల్ని త్యజించిన మహానుభావుడు రాహుల్ గాంధీ గారు. రాహుల్ గాంధీ గారు ఏం తప్పు చేశారని మీరు ఇవాళ మీ వ్యాసంలో ఆయన అంత తక్కువ చేసి చూపించారో నాలాంటి వాడికైతే అర్థం అవట్లేదు. ఇది కొత్త పలుకులా లేదు, ఇది ఒక మోడీ పలుకులా కనబడతా ఉంది. మాకు ఎవరి కోసమో రాసినట్టుగా కనబడతా ఉంది. ఏ శక్తులుండి మీ వెనక ఈ వ్యాసాన్ని రాయించాయో అనేటట్టు అనుమానం కలుగుతూ ఉంది. అందుకని మీలాంటి అనుభవజ్ఞుడు భారత్ జోడో యాత్రకు ముందు మీ సలహాలు సూచనలు మీరు రాహుల్ గాంధీకి ఇచ్చినప్పుడు ఈ సమాజం కోసం రాహుల్ గాంధీ చేస్తున్నటువంటి కృషి మీరు కొనియాడప్పుడు అవన్నీ కూడా గుర్తొస్తూ ఉన్నాయి. ఎవరిని ఉద్దేశించి ఈ వ్యాసం వచ్చిందో, ఎవరిని పెంచేందుకు ఈ వ్యాసం వచ్చిందో, ఎవరి లబ్ధి కోసం ఈ వ్యాసం వచ్చిందో ఒక్కసారి తెలంగాణ ప్రజలు ఈ వ్యాసాన్ని చదివి అర్థం చేసుకోవాల్సిందిగా మనవి చేస్తా ఉన్నాను.